సహృద్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక డైరీ ఫార్మ్ సెంటర్ వద్ద ఉన్న రాజీవ్ గురుకల్ప ప్రాంతంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు పూజ్యం నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ పండితులు గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ అధ్యక్షతన పంచాంగ శ్రవణం అత్యంత వైభవంగా భక్తజన సందోహంతో జరిగింది. ప్రతి ఒక్కరూ తమ తమ రాశి ఫలితాలను సవివరంగా వివరించడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. అద్భుతంగా పంచాంగ శ్రవణం జరగడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. గరిమెళ్ల మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజానికి ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య సేవలు అందించదలిచామని అన్నారు. ఇప్పటికే మందులను ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. చిరంజీవి సహృద్ సమాజానికి మంచి కార్యక్రమాలు చేయాలన్న మాట తనతో పలుమార్లు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ మాటలను వాస్తవ రూపంలో అమలు చేస్తున్నామని గరిమెళ్ల చెమ్మగిలిన నేత్రాలతో అన్నారు. సమైక్య సేవా సంఘం ముఖ్య సలహాదారులు నాగమహాశయ పర్యవేక్షణలో వేద స్వస్తి కార్యక్రమం సుమారు గంట పాటు వేద పండితులచే నిర్వహించడమే కాక పాల్గొన్న భక్తులందరికీ వేద ఆశీర్వచనం చేస్తూ మంత్రాక్షతలను పండితులు పూజ్యం నాగేంద్ర శర్మచే అందరి శిరస్సుపైన వేసి విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని అభిలషించారు. అనంతరం వేద పండితులు అందరినీ నూతన వస్త్రాలతో పూజ్యం నాగేంద్ర శర్మ ఘనంగా సత్కరించారు. సమావేశానికి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పసుమర్తి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఉగాది పర్వదినాన ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడమే గొప్ప విషయమని అన్నారు. వేద పండితులకు బ్రాహ్మణులకు నూతన పంచాంగాలను పండితులు గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సమైక్య కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ పరశురాం మాట్లాడుతూ ఉగాది పర్వదినాన ఎంతమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల అభినందిస్తూ త్వరలో బ్లూరే హాస్పిటల్ అధినేత డాక్టర్ శుభశేఖర్ రెడ్డి సారథ్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించాలన్న ఆలోచన కలిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తనికెల రాంబాబు, బ్రూడే హాస్పిటల్ అధికారి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు గడియాల సత్యనారాయణమూర్తి, కోశాధికారి కప్పగంతుల సాయిరాం శర్మ, కార్యవర్గ సభ్యులు ఈరంకి గోపాలకృష్ణ, కొంపల్లి వెంకట సుబ్బారావు, ఆకెళ్ల బాలసుబ్రహ్మణ్యం, వడిపతి రాజేశ్వరరావుతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వీరందరికీ ఉగాది ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ రోజు ఉభయలు కలిసి ఈ వేదస్వస్తి కార్యక్రమం జరిపించడం, అదేవిధంగా ఈ శుభ సందర్భంగా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి ప్రతి సంవత్సరంలోనూ కూడా ఉగాది రోజు స్వయం భాగాలు ఇస్తే వాళ్ళ ఇంట్లో తిండికి గుట్టకి లోటు లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఇది శ్రీకారం చుట్టి ఇలాగే ప్రతి ఏడాది కూడా 15 మంది అయ్యారు, తర్వాత 50 మంది అలా పెంచుకుంటూ వెళ్దామన్న ఉద్దేశంతో ఇది ఫస్ట్ టైం శ్రీకారం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున బ్రాహ్మణ అభివృద్ధి సంఘం మరియు సుహృద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున డైరీ ఫార్మ్ సెంటర్ శ్రీ రాజీవ్ గురుకల్ప ప్లాట్లో వేయించేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణం నందు వేద పండితులచే వేదాశీర్వచనము, పంచాంగ వితరణ, బ్రాహ్మణులకి నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలు ఎవరు కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా స్వయం పాకాలు కూడా ఇవ్వడం జరుగుతోంది. అందరికీ